స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ వారమునందు బుధవార దినాన యేసు ప్రభుల వారిని అభిషేకించిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయా సంఘములందు ఆరాధనలను మనము జరిగించే వారముగా ఉన్నాము. కాబట్టి ఈ దినాన యేసును అభిషేకించుట అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము మత్తయి సువార్త 26వ అధ్యాయము 10వ వచన చివరి భాగము. ఈ స్త్రీ నా విషయమై ఈ యొక్క మంచి కార్యము చేసెను, ఆమెను మీరేలా తొందర పెట్టుచు ఉన్నారు. స్నేహితులారా, యూదుల విశ్వాస జీవితంలో ఏదైనా దైవ కార్యం జరిగించడానికి దేవుడు పిలిచినటువంటి వ్యక్తిని అతని పిలుపుకు గుర్తుగా అభిషేకించే వాడుక ఉండినట్లు మనం గమనిస్తాం. అనేక మంది ప్రవక్తలు, రాజులు, యాజకులు ఇదే రీతిగా అభిషేకింపబడినారు. సాధారణంగా వ్యక్తులను అభిషేకించే సందర్భంలో అభిషేకించే వ్యక్తి యొక్క స్థాయి పెద్దదిగా, వయసు కానివ్వండి, ఆధ్యాత్మిక స్థితి కానివ్వండి, ఉన్నతమైనదిగా ఉండినట్లు మనం గమనిస్తాం. సమూయేలు దావీదును అభిషేకించినాడు. సమూయేలు అన్ని విషయాలలో దావీదు కంటే అప్పటికి ఉన్నతమైనటువంటి వాడుగా ఉన్నాడు. అయితే యేసు ప్రభుల వారు అన్ని విషయాలలో ఉన్నతమైన వాడు అయినప్పటికీ ఆయనను అభిషేకించడం విషయంలో ఒక స్త్రీ, అనామకురాలు, సమాజంలో అన్ని విషయాలలో అల్పమైన స్థితి అనుభవించుచున్నటువంటి స్త్రీ ఆయనను అభిషేకించినట్లుగా మనము గమనిస్తాం. సాధారణంగా ఈ రోజైనా ఆనాటి కాలంలోనైనా స్త్రీలను మనము అన్ని విషయాలలో అల్పమైన వారని, విలువ లేనటువంటి వారని, అంటరాని వారు, బలహీనులు, జ్ఞానము లేనటువంటి వారు, వారు ఊరికే పనులు, సేవలు చేయడానికే జన్మించినారు కానీ ఉన్నతమైన విలువలు, పదవులు వారికి ఎందుకు అని జెండర్ డిస్క్రిమినేషన్ ద్వారా అన్ని విషయాలలో వారి హక్కులను కాలరాస్తూ అనేకమైన దాడులు వారి మీద జరిగింపబడుచు ఉన్న సందర్భంలో యేసు ప్రభుల వారు ఒక అనామకురాలైన, సమాజంలో ఏ విలువ, ఘనత, గొప్పతనము, పదవి, మత విషయాలలో కూడా ఏ విలువ, గొప్పతనము, పదవి లేనటువంటి అల్ప స్థాయికి సంబంధించిన స్త్రీ చేత ఆయన అభిషేకింపబడడంలో స్త్రీలకు ఆయన ఎంత విలువనిచ్చేవాడు, స్త్రీ హక్కుల కొరకు, గౌరవం కొరకు ఆయన ఎంత సమర్పణ కలిగిన వాడు అనే విషయము ఈ విషయంలో మనము అర్థము చేసుకోవచ్చు. అయితే ప్రభుల వారు స్త్రీలకు ఉన్నతమైన ఆ విలువనివ్వడంతో రక్షకుడనైన తనను అభిషేకించే అవకాశం ఆమెకు ఇచ్చాడు. ఈ భాగంలో యేసు ప్రభుల వారు తన శిలువ మరణాన్ని గురించి తన శిష్యులకు పదే పదే తెలియజేస్తూ ఉన్న
ఆ మాటను వారు తిరస్కరించేవారుగా, నమ్మనటువంటి వారుగా ఉన్నారు. అయితే ఈ స్త్రీ ఆయన మాటలను విశ్వసించి అవి తప్పక నెరవేరుతాయని గ్రహించి మరణానికి ముందే ఆయనను తైలముతో వెలగలిగినటువంటి పర్ఫ్యూమ్తో ఆయనను అభిషేకిస్తూ ఉన్నట్లు, అత్తరితో ఆయనను అభిషేకిస్తున్నట్లు మనం గమనిస్తాం. అంటే ప్రభువు ఏది చెప్పినా కూడా ఆమె విని అది జరుగుతుందని గ్రహించేటటువంటిది, ఆ లక్షణాన్ని మనం కూడా కలిగి ఉండాలి. అయితే దేవుని కార్యంలో ప్రభువు నిమగ్నమైనాడని, శిలువ మరణం అనేది దేవుని ప్రణాళిక, శిలువ మరణం ద్వారానే మానవాళి విమోచింపబడతారని దేవుని ప్రణాళిక యందు ఆమె విశ్వసించింది. ఈరోజు మీరు, నేను, మనమందరం కూడా ఆ కార్యమునందు ఆమె వలె విశ్వసించాలి. మిక్కిలి విలువ కలిగిన అత్తరు బుడ్డి అని లేఖనాలలో తెలియజేయబడింది. అంటే స్నేహితులారా, ఆమె జీవితంలో ప్రభు కంటే ముఖ్యమైన విలువ, ప్రభు కంటే ఆధిక్యత తన జీవితంలో దేనిని ఇవ్వకుండా ఆమెకున్న సంపదనంతా ప్రభువును గౌరవించుట కొరకే, ఆయనను ఆరాధించుట కొరకే వినియోగించినటువంటిదిగా ఉంది. తను ఆ అత్తరు బుడ్డిని పగలగొట్టడంలో ఉన్న మర్మము ఏమిటంటే, ప్రభువునకు వాడిన వెలగలిగిన బుడ్డి మరొకరికి, మరొక వస్తువుకి, మరొక సందర్భానికి వాడడానికి వీల్లేదని ఆమె గ్రహించింది. ప్రభువు ఆమె మంచితనాన్ని బట్టి, విధేయతను బట్టి, ఆమె విలువైన దాన్ని ప్రభువుకి ఇచ్చే మనసును బట్టి సువార్త ఎక్కడ ప్రకటింపబడతా ఉందో ఆమె పేరు గుర్తు చేసుకొనబడతా ఉంది అని సెలవిచ్చినాడు. గనుక స్నేహితులారా, మన జీవితంలో కూడా ఈ స్త్రీ వలె ప్రభువును సమీపించాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవా, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు వందనాలయ్యా. దినమంతా మీ చల్లనైన రెక్కల క్రింద మమ్మను కాపాడినారు. ఎన్నో ప్రయోజనకరమైన అంశములను అనుగ్రహించి భద్రతను అనుగ్రహించినారు. దయగలిగినటువంటి తండ్రి, మేము మిమ్మల్ని అభిషేకించిన స్త్రీ మీ ప్రణాళికను ఏ రీతిగా గుర్తించి విధేయత చూపి విశ్వసించిందో మా జీవితాలలో కూడా అటువంటి విధేయత, విశ్వాసము అనుగ్రహించి మా జీవితాలలో కూడా మొదటి స్థానాన్ని, అన్నిటికంటే ప్రాముఖ్యత, ఆధిక్యత మీకిచ్చి జీవించేటటువంటి బిడలముగా మమ్మను మలుచుమని ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న వ్యక్తులను, కుటుంబములను వారి మనవులను అంగీకరించి మేళ్లతో నింపుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సమాధానము, కాపుదల మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.